హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే సుందర్ సి, క్యాథరిన్ అండ్ వడివేలు యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన గ్యాంగర్స్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ అని కూడా మనం ఈ మూవీని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ ఒక ఊర్లో మనం చూసుకుంటే కనుక క్యాథరిన్ వచ్చేసి తనైతే స్కూల్ టీచర్కి అయితే వర్క్ చేస్తుంది. సో తను టీచర్ కాబట్టి తనకి ఇష్టమైన స్టూడెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ స్టూడెంట్ పేరు వచ్చేసి రమ్య. సో కొన్ని రోజుల తర్వాత ఆ రమ్య అనే స్టూడెంట్ కనపడకుండా అయితే పోతుంది. సో అప్పుడు ఆ స్కూల్లో పీటీ సార్గా మన హీరో అయిన సుందర్ సి అయితే జాయిన్ అవుతాడు. అండ్ కొన్ని రోజుల తర్వాత అండ్ కొన్ని సీన్స్ తర్వాత సుందర్ సికి అసలు ఆ అమ్మాయి మిస్ అవుతుంది అనే విషయం అయితే తెలుస్తుంది అనమాట. నా తర్వాత ఏం జరిగింది అనేది మీ స్టోరీ. ఆయన కథలోకి వడివేలు ఎలా వచ్చాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వడివేలు పర్ఫార్మెన్స్, బికాస్ చాలా రోజుల తర్వాత తనైతే స్క్రీన్ మీద చూడడం అయితే జరిగింది. సో అది ఈ మూవీకి ఒక మేజర్ ప్లస్ పాయింట్. సో వడివేలు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మన తెలుగులో బ్రహ్మానందం గారు ఎలాగో సో తమిళ ఆడియన్స్కి వడివేలు అనమాట. సో తనని కూడా చాలామంది ఆడియన్స్ అయితే స్క్రీన్ మీద చూడడానికి అయితే మిస్ అయితే అవుతున్నారు. సో చాలా రోజుల తర్వాత తను ఈ మూవీలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ తన చుట్టూ వచ్చే కామెడీ సీన్స్ కూడా అన్నీ వర్కౌట్ అయ్యాయి అని చెప్పి నేనైతే చెప్పలేను. బట్ కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో కామెడీ అనేది ఆల్వేజ్ సీరియస్ బిజినెస్. సో ఒకరికి కామెడీ అనేది ఇంకొకరికి నచ్చదు. సో ఇంకొకరికి నచ్చింది ఇంకొకరికి కామెడీ అనేది అవుతుంది. సో జోక్స్ వర్కౌట్ అయ్యాయా లేదా అనేది ఒక ఇండివిజువల్ని బేస్ చేసుకునేది ఉంటుంది. సో నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే కొన్ని జోక్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో స్టోరీలో పెద్ద కొత్తదనం అంటే ఏమైతే ఉండదు, బట్ స్క్రీన్ ప్లేని మిక్స్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో ఇది ఒక పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట. సో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, కామెడీ సీక్వెన్సెస్ కానీ, అండ్ మూవీలో వచ్చే 2 ట్విస్ట్లు కానీ, అండ్ ఆ ప్యాకేజ్ చేసిన విధానం అయితే బాగానే అనిపిస్తుంది. బికాజ్ ఏంటంటే స్క్రీన్ ప్లే మనకి ఇక్కడ బోర్ అయితే కొట్టదు అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో మూవీలో 2 ట్విస్ట్లు అయితే ఉంటాయి. సో నేను చెప్తే అది మీకు స్పాయిలర్ అయిపోతుంది. అండ్ ఈ మూవీలో ఒక యాక్టర్ది క్యామియో కూడా అయితే అనమాట. అది ఎవరు అని చెప్పి నేనైతే చెప్పాను. అండ్ ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఒక హైస్ట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ కూడా నాకైతే బాగానే అనిపించింది. ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సాంగ్స్ కూడా ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఈ మూవీకి ఏం కావాలో అదే ఉంటుంది అన్నమాట. మూవీ అంతా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. సో ఇలాంటి ఒక స్టోరీని ఇంతకుముందు మన తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలో చాలా సినిమాలు అయితే చూడడం అయితే జరిగిందనమాట. బట్ స్టోరీలో పెద్ద కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. ఒక పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ. సో అదే ఈ మూవీలో అయితే ఉంటుంది. సో లాజికల్ మిస్టేక్స్ కానీ అన్నీ మనం అయితే పట్టించుకోవద్దు, బికాజ్ ఎందుకంటే ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే మా రివ్యూస్ కొని ఉన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.